అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారిని యోధ 30 వెండి నాణేలకి అప్పచెప్పేస్తాడు. అయితే ఆ 30 వెండి నాణేల ద్వారా ఒక భూమి కొనబడుతుంది. ఆ భూమి రక్త భూమిగా చెప్పబడుతుంది. ఆ రక్త భూమిలో ఎవరో కాపురం ఉండరు అని చెప్పబడుతుంది. అది పాడైపోవునని చెప్పబడుతుంది. అతని ఉద్యోగం వేరొకడు పొందుకుంటాడు అని చెప్పబడుతుంది. అయితే ఈ రక్తభూమి ఏంటి, అక్కడ ఎవరు ఉండకపోవడం ఏంటి, అది పాడైపోవడం ఏమిటి ఇత్యాది అంశాల మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలం అకెల్దామ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడో కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొను గాక అని కీర్తన గ్రంథంలో వాయబడి ఉన్నది. చదవబడిన వాక్య అర్థం ఏంటంటే, యోధ 30 వెండి నాణాల ద్వారా కొనబడినటువంటి ఆ భూమి రక్త భూమిగా చెప్పబడుతుంది. అంటే ఇదంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే, 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజల్ని 7 సంవత్సరాలు శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తారు. 10 మంది రాజులు, 7 రాజ్యాలు వాళ్ళు కలిపి. ఈ శ్రమలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఎవరైతే శ్రమలో మహాశ్రమలు కలుగు చేశారో వాళ్ళని ఒక్క దినాన్నే అగ్ని ద్వారా, క్షామం ద్వారా, కరువు ద్వారా వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. ఇలా సంహరించడం మూలంగా ఆ దేశం రక్తంగా మారిపోతుంది. అదే ఇక్కడ మనకి వాక్యం ద్వారా చెప్పబడుతుంది, రక్త భూమిగా అని చెప్పబడుతుంది. అక్కడ ఎవ్వరు కూడా కాపురం ఉండరు. అంటే మొత్తం అంతా కూడా బాంబులతోనూ, మిసైల్స్తోనూ, రాకెట్లతోనూ, యుద్ధ విమానాలతోనూ ఆ దేశమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. దాని మూలంగా అక్కడ ఎవ్వరు కూడా కాపురం ఉండరు. అదంతా కూడా పాడైపోతుంది. ఇలాగ అయిపోయినటువంటి ఈ దేశంలోని ఇప్పుడు వేరొక భక్తిహీనుడు వచ్చి అక్కడ ఉంటాడు. అదే అతని ఉద్యోగం వేరొకటికి ఇవ్వబడిందని చెప్పబడుతుంది. ఇంతకీ ఈ పాడైపోయినటువంటి ఆ భూమి ఏంటంటే తూరు పట్టణం. అంటే ఈ తూరు పట్టణం 7 ఏళ్ల శ్రమల కాలంలోని ఎటువంటి స్థితిలో ఉంటుంది అంటే, అష్టైశ్వర్యాలతోనూ, భోగ భాగ్యాలతోనూ, సిరి సంపదలతోనూ, ప్రపంచ దేశాలందరితో కూడా వర్తక వ్యాపారాలు చేసి అనేకమైన ధనాన్ని సమకూర్చుకుంటుంది. ఈ ధనాన్ని చూసి విర్రవీగి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల మీదకి 7 రాజ్యాల్ని, 10 మంది రాజుల్ని కూడగట్టుకుని యెరూషలేము మీదకి దండెత్తి 7 సంవత్సరాల శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తుంది. ఇలా ఎప్పుడైతే 7 ఏళ్ళ శ్రమలు అయిపోయాయో దేవుడు ఉగ్రత ఆ దేశం మీదకి రావడం మూలంగా ఆ తూరు పట్టణం అంతా కూడా ఒక్క దినాన్ని సర్వనాశనం అయిపోతుంది. అక్కడ రక్తం మొత్తం అంతా కూడా ఏరులే పారుతుంది. అదే ఇక్కడ మనకి వాక్యం ద్వారా చెప్పబడుతుంది. అక్కడ ఎవ్వరు కూడా కాపురం ఉండరు. అదంతా కూడా మనుషులు లేని నివాస స్థలంగా ఏర్పడిపోతుంది. ఇదే విషయాన్ని మనకి కీర్తనల గ్రంథంలో కూడా చెప్పబడుతుంది. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. వాని మీద భక్తిహీను అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక. ఈ చదవబడిన 109వ కీర్తన అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే, 7 ఏళ్ల శ్రమల్లోని శ్రమలో మహాశ్రమలు కలుగు చేసినటువంటి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 7 తలలు 10 కొమ్ములు, అంటే 7 అగ్రరాజ్యాలు, 10 ఇశ్రాయేలు దేశంలో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, 10 మంది రాజులు, వీళ్ళందరూ కలిపి ఒక కూటంగా ఏర్పడి యెరూషలేము మీదకి దండెత్తి 7 సంవత్సరాల శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తారు. ఎప్పుడైతే 7 ఏళ్ళ శ్రమలు అయిపోయాయో దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి దీని అంతటికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ తూరు పట్టణం దేశాన్ని మొత్తం అంతటిని కూడా ఒకే దినాన్న రక్తం ద్వారా సంహరింపబడి ఆ దేశం అంతా కూడా రక్తభూమిగా మారిపోతుంది. అక్కడ ఆ దేశంలో ఎవ్వరు కూడా కాపురం ఉండరు. అదంతా కూడా పాడైపోతుంది.
ఇదే ఇక్కడ 109వ అధ్యాయం అంతా కూడా ఈ కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.